పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం. పార్టీ పరంగా సర్పంచ్లకు రిజర్వేషన్ ఇస్తే ఏం లాభం అన్నా పొంగులేటన్నా? పార్టీ పరంగా జరిగే రిజర్వేషన్లు ఎంత వర్తించవు కదా. సర్పంచ్లకు అసలు పార్టీ గుర్తులే ఉండవు, దానికి సంబంధించిన అది అవసరమే లేదు. కానీ అది ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలంటే క్యాబినెట్ మీటింగ్ కన్నా డైరెక్ట్ ఏకంగా గాంధీ భవన్ల కోసం కూడా ఇవ్వచ్చు కదా. ఎవరిని మోసం చేయడానికి ఈయనన్నా పార్టీ పరంగా ఇచ్చేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు ఇస్తారు, కానీ సర్పంచ్లకు పార్టీ పరంగా గుర్తులే ఉండవు. కాబట్టి మీరు స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్లు ముందు పెట్టి అది చేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్టేనా? స్థానిక ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకేముంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే సర్పంచ్లకు మామూలు గుర్తులే ఉంటాయి, దానికి పార్టీ పరంగా ఉండదు, కాంగ్రెస్ ఉండదు, టీడీపీ ఉండదు, టీఆర్ఎస్ ఉండదు, ఏది ఉండదు, కానీ మామూలుగా గుర్తులు ఉంటాయి. దానికి పార్టీ పరంగా చేయడానికి క్యాబినెట్ మీటింగ్ ఎందుకు? ప్రజలను తప్ప ఇంకా వేరే ఏం లేదు. మీరు ఖచ్చితంగా ఇస్తున్న మాట ప్రకారం నిలబడండి, ఇవ్వండి. ఇవ్వకపోతే ప్రజాక్షేత్రంలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే పార్టీ పరంగా ఎంపీటీసీ, జెడ్పీసీ టికెట్లు ఉంటాయి, వాటికి ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయండి. కానీ అలా కాకుండా మీరు ఏదో పార్టీ పరంగా ఇచ్చి మామ అనిపించుకుంటే తెలంగాణ ప్రజలు అంత పిచ్చుల్లా. బీసీ సంఘాల నాయకులారా ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఏమన్నారు? రిజర్వేషన్లు ఇస్తామన్నారు 42%, కానీ పార్టీ పరంగా ఇస్తామని చెప్పలేదు కదా. కాబట్టి మీరు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తారు.